ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మన బైబిల్ వాక్య ధ్యానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదువుతానండి. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. యెహోవా దొరకు కాలమున, సీక్ ద లార్డ్ వెల్ ఈస్ ఫౌండ్ అంటే ఆయన మనకు సమీపంగా ఉండేటప్పుడు. యెహోవా మనకు దొరకు కాలం అంటే ఏంటి? దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీకు వినిపించబడినప్పుడు, దేవుని వాక్యం నీకు చెప్పబడినప్పుడు అప్పుడు ఏం చేయాలి మనము? మరి ఏం చేయవలసి అనుకుంటున్నామంటే ఆయనను వెదకుడి. కాబట్టి ఆయన వెదకుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే ఆయన వెదకువారు ఆయన కనుగొందురు, నన్ను వెదకువాడు నన్ను కనుగొనుని అంటాడు. ఎప్పుడైతే ఆయన కనుగొంటామో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన సమీపనుడుగా వేడుకొనుడి అంటాడు. కాబట్టి మన మనవులు, విన్నపములు, విజ్ఞాపనలన్నీ కూడా ఆయన ఆలకించి దానికి జవాబు అనుగ్రహించి దేవుడు కొంటున్నాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉండినప్పుడు ఆయన వేడుకొనుడి. కాబట్టి ఆయన దూరంగా పోయినప్పుడు లేక దూరంగా ఉండేటప్పుడు కాదు, ఆయన నీ వైపు వచ్చినప్పుడు కదా. అట్లాగే మనం చూస్తుంటాము దేవుని వాక్యంలో చూసినట్లయితే 83వ కీర్తనలో ఒక మాట అంటాడు. కీర్తనకర్త చెప్తూ 83వ కీర్తనలో ఏమంటాడంటే 16వ వచనంలో, రైట్, యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము. ఓకే, వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. ఎవరు? దేవుని నామమును తిరస్కరించిన వారు. అయితే యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే. కాబట్టి ఆయన నామమును వెదకుడి. యెహోవా నామము ఉన్నతమైన నామం, యెహోవా నామము బలమైన దుర్గము. మరి నీతిమంతుడైన వాడు ఆపత్కాలంలో వెళ్ళి దాంట్లో దాక్కుంటాడంట, సామెతల గ్రంథంలో చెప్తాడు. కాబట్టి నీతిమంతులైన వారు మరి ఆపద కలిగినప్పుడు భయపడి పరిగెత్తిపోకుండా భయపడి నప్పటికి కూడాను దేవుని సన్నిధానంలో పోయి దాక్కుంటాం. కాబట్టి ఆయన నామము గొప్ప నామం, ఆయన నామము మరి ఆశ్చర్యకరమైన నామం. ఆకాశం కింద భూమి మీద సమస్త నామాల కంటే హెచ్చైన నామం ఒకే నామం. ఆయన నామాన్ని గురించి చెప్తుంటే ఆయన నామము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త నామము. ఎంత గొప్ప నామం చూడండి. కాబట్టి ఆయన నామను మనం వెదకవలసి అనుకుంటున్నాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథము 34వ అధ్యాయము మరి 16వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, దాంట్లో మొత్తం అన్నీ కూడా మీకు తెలియబడుతుంది అంటాడు. కాబట్టి ఏది వెదకాలా? ఆయనక మరియు వాక్యాన్ని మనం వెదకవలసి అనుకుంటున్నాం. ఆయన వాక్యములు మనకేముంటుంది? నెమ్మది ఉంటున్నది. ఆయన వాక్యం మనకు ధైర్యం ఉంటున్నది. ఆయన వాక్యం ద్వారా మనకు వాగ్దానాలు ఉంటున్నది. ఆయన వాక్యం ద్వారా మనకు భద్రత ఉంటున్నది. అది కొరకు యేసు చెప్పాడు, నా వాక్యము అది జీవము పునరుత్థానం అంటున్నాడు. కాబట్టి ఎక్కడ మనం కనుగొంటామో ఆయన వాక్యములు మనం కనుగొనే వాళ్ళనుకుంటున్నాం. కాబట్టి ఆయన వాక్యము మరి సజీవమైనది, బలమైన ఖడ్గము కంటే మరి ఇంకా బలంగా ఉంటుందంట. అది ఆయనక మరి వాక్యము అనేటువంటిది. తర్వాత ఇంకా ఎక్కడ మనం చూడగలమంటే మరి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయములో ఏమంటాడంటే 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును, టు సీ హిస్ ఫేస్, ఆయన ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. కాబట్టి నా యొక్క ఆశ, నేను వెతికేది ఎందుకంటే ఆయన ప్రసన్నత చూడాలా, ఆయన సన్నిధి చూడాలా, ఆ దయ కనికరం చూడాలా, ఆయన సన్నిధాన్ని చూసేదాని కొరకే. ఎక్కడ వెళ్తున్నాను? ఆయన మందిరములో ధ్యానించేదాని కొరకే. కాబట్టి ఆయన ఆలయములో, ఆయన స్థలము, నివసించే స్థలములో మరి వెతికినప్పుడు మరి ఏం దొరుకుతుంది అక్కడ? నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూడదు. ఎందుకంటే అక్కడ ఆయన ప్రసన్నత మనకు దొరికేది ఉంటుంది. కాబట్టి ఆయన ప్రసన్నతను మనం వెతకవలసి అనుకుంటున్నాం. అట్లాగే 105వ కీర్తనలో కూడా ఏమంటాడు? 105వ కీర్తన 4వ వచనం చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కాబట్టి ఆయన బలమును, ఆయన సన్నిధిని వెదకవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈజ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతుడైన దేవుడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటున్నదా అంటున్నాడు. కాబట్టి ఆయన బలం ఎంత గొప్పదంటే మరి భూమి ఆకాశం మాట చొప్పున సృష్టించినవాడు, ఒక మాట, నోటి మాట ద్వారా సృష్టించినాడు. భూమి ఆకాశం అందులో ఉన్న సమస్తము ఆయన సృజించిన వాడు ఉంటున్నాడు. కాబట్టి అది బలమైన కణ. కాబట్టి మరి ఆయనక మరి ముఖ సన్నిధిలో
మనం వెతుకోవాల్సి ఉంటుంది. అట్లాగే 119 కీర్తనలు ఏమంటున్నాడంటే 45వ వచనములు 119 కీర్తన 45వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎస్ నేను నీ ఉపదేశంలో వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. నేను నీ ఉపదేశంలో మరి వెదుకువాడను కాబట్టి సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడదును. కాబట్టి నీ ఉపదేశం నేను వెతుకుచుంటాను కాబట్టి నీ ఉపదేశం నాకు మరి జ్ఞానం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, బలం ఇస్తుంది. కాబట్టి నేను సిగ్గుపడను, రాజుల ఎదుట కూడా నేను కూడా మాట్లాడగలను. ఎందుకంటే నీ శాసనములు, నీ యొక్క ఉపదేశములంతా గొప్పవి కాబట్టి దాన్ని నేను వెతుకుతున్నాను. అంటే 94 అదే 94 వచ్చిన కూడా ఏమంటాడు ఇక్కడ, నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను, నేను నీ వాడని నన్ను రక్షించుము. కాబట్టి ఆయన యొక్క ధర్మశాస్త్రం యొక్క ఉపదేశాలు వెతికినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది అనమాట. కాబట్టి ఆయన యొక్క ఉపదేశమును మనం వెతుకోవలసి అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మరి యేసు ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్తలో ఆయన బోధిస్తూ ఈ లోకంలో ఉండేవారు అనేకం వెతుకుచుంటున్నారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వారు వెతుకుచుంటున్నారు. దినము రాత్రింపగలంతా దాని కొరకు ప్రయాసపడుతున్నారు. అయితే ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియనని రహస్యం ఎరగల మనం. ఇవన్నీ మనకు అవసరం, అది మన తండ్రికి తెలుసు. అయితే మనకు మొట్టమొదటిగా ఏం వెతకాలంటున్నాడు 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూసారా, రహస్యం ఏంటంటే మనం ఏం తిందమో, ఏం తాగుదమో, ఏం ధరించుకుందామో, ఎక్కడ నివసిస్తామో అనేటువంటి లౌకిక సంబంధమైన విచారాలన్నీ కలిగి ఉన్నప్పుడు మనకేం ప్రయోజనం ఉండదు. అయితే ఆయన రాజ్యం, ఆయన నీతిని మొట్టమొదటి వెతికినట్లయితే ఇవన్నీ కూడా మనకు అవసరం అనేటువంటిది, మన అక్కర్లంటే కూడా దేవుడు తీర్చేవాడుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క సన్నిధానంలో వెతికేటువంటి యొక్క రహస్యం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మరి ఆయన సన్నిధి వెతికి మరి నిర్భయముగా ఆయన సన్నిధానంలో ఉందాం. అందుకొరకే మరి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు లూకా సువార్త 12:31 కూడా. చెప్పి చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కాబట్టి చిన్న మంద, కొద్దిమంది అయినప్పుడు కూడా భయపడకుడి. ఆయన సన్నిధి వెతికినట్లయితే కొద్దిమంది అయినప్పుడు కూడా ఆయన తన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిని, ఆయన యొక్క మరి కృపను మనం వెతుకోవాల్సి అనుకుంటున్నాం. ఆయన యొక్క మరి ముఖదర్శనం మనం వెతుకోవాల్సి అనుకుంటున్నాం. ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క మరి రాజ్యాన్ని, ఆయన యొక్క మరి వాక్యాన్ని మనం వెతుకోవాల్సి. ఆ విధంగా వెతుకున్నప్పుడు ప్రభు మనకు గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు బయలుపరిచి మన యొక్క జీవితాల్లో గొప్ప సమాధానంతో నింపేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా గొప్ప సమాధానంతో నింపుటకు ప్రభు మనకు సహాయం చేయను కాదు.